ఫ్రెండ్స్, ఈ రోజు మీకు నేను CGHS ప్లాస్టిక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వీడియోలో మీరు CGHS పెన్షనర్ సబ్స్క్రిప్షన్ లైఫ్ టైం ఆన్లైన్ పేమెంట్ ఎలా చేయాలనేది మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. థ్యాంక్స్ అండి, చాలా మంది నాకు ఆదరించారు. అదే విధంగా ఆదరిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఈ రోజు మీకు ప్లాస్టిక్ కార్డ్ డౌన్లోడ్ ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ మీకు గూగుల్ సెర్చ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు CGHS.nic.in అని చెప్పేసి కొట్టండి, లేదా CGHS లాగిన్ అని కొట్టేస్తే మీకు ఫస్ట్ లో మీకు CGHS లాగిన్ అని చెప్పేసి మీకు డిస్ప్లే అవుతుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మెయిన్ పేజ్ కి మనము ఇలా మీకు ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత ఇది ఎక్స్ మార్క్స్ తీసేసిన తర్వాత మీకు జనరల్ గా CGHS మీరు అప్లికేషన్ అడిషనల్ డైరెక్టర్ CGHS బేగంపేటలో మీరు సబ్మిట్ చేసిన తర్వాత విత్ ఇన్ 1 month నుంచి 3 months లోపల మీకు బెనిఫిషియరీ ఐడి ప్లస్ లాగిన్ పాస్వర్డ్ మీకు SMS చేస్తారు. ఆ ఎస్ఎంఎస్ తోని మీరు లాగిన్ చేయాల్సి వస్తుంది. నాకు SMS వచ్చింది. మీరు ఏం చేయాలంటే బెనిఫిషియరీ లాగిన్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు బెనిఫిషియరీ నంబర్ అడుగుతుంది. మీకు SMS అయితే వచ్చిందో ఆ బెనిఫిషియరీ నంబర్ ఫస్ట్ కొట్టండి. మీరు తర్వాత మీకు వచ్చిన పాస్వర్డ్ కొట్టండి. జనరల్ గా పాస్వర్డ్ యాక్సెస్ అవుతుంది. ఒకవేళ యాక్సెస్ కాకపోతే నేను మళ్ళీ మీకు చెప్తాను ఎలా చేయాలన్నది. ఇప్పుడు నాకు పాస్వర్డ్ వచ్చింది, నేను ట్రై చేస్తున్నాను. క్యాప్చా కోడ్ యాక్సెస్ ఎంటర్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ అనండి. ఇప్పుడు ఆ క్యాప్చా మీకు ఏదైతే మెసేజ్ వచ్చిందో మీకు అది ఇన్వాలిడ్ బెనిఫిషియరీ ఐడి అండ్ పాస్వర్డ్ అని వస్తుంది. సో మీరు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇలా వచ్చినప్పుడు మీరు సింపుల్ గా మళ్ళీ బెనిఫిషియరీ ఐడి కొట్టండి. తర్వాత ఇక్కడ మీకు జనరేట్ రిసెట్ పాస్వర్డ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ అప్లికేషన్ మీద ఏదో మీరు పెట్టారో ఆ రిజిస్టర్డ్ మొబైల్, తర్వాత ఈ క్యాప్చా యాక్సెస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది, క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ హ్యాస్ బిన్ సెండ్ టు కార్డ్ హోల్డర్ మొబైల్ నెంబర్ సెండ్. ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో దానికి మీకు కొత్త పాస్వర్డ్ అనేది మీకు క్రియేట్ అయ్యి మీ మొబైల్ కి SMS ద్వారా మీకు మెసేజ్ వస్తుంది. మీకు SMS వచ్చిన మెసేజ్ ఇక్కడ మీ యాస్టేస్ టైప్ చేయండి. తర్వాత ఇక్కడ నేను తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీకు డైరెక్ట్ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది. సైన్ ఇన్ అంటే బటన్ కొట్టగానే మీకు OTP వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ కి. ఓకే, ప్రొసీడ్ అనండి. ఇలా మీకు CGHS లో మెయిన్ పేజ్కి వెళ్ళిన తర్వాత మెయిన్ లాగిన్ డీటెయిల్స్ ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. ఇందులో మీకు చాలా ఉన్నాయి, అప్డేట్ చేయొచ్చు. మీకు మొబైల్ నంబర్ కానీ ఈమెయిల్ కానీ, మీకు ఆధార్ కార్డ్ అనేది కూడా క్రియేట్ చేయాలా. ఇంతకుముందు గవర్నమెంట్ మనకి ఆధార్ కార్డు CGHS లింక్ చేయమని చెప్పేసి గవర్నమెంట్ చెప్పారు. తర్వాత దాన్ని హోల్డ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమైనా జీవో ఏమైనా పాస్ అయితే అప్పుడు కంపల్సరీ చేయాల్సి వస్తుంది, ప్రస్తుతానికి ఏం లేదు. తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ ఆప్షన్ లో మీకు ఇండెక్స్ కార్డ్ అండ్ ప్లాస్టిక్ కార్డ్. ఇండెక్స్ కార్డ్ అంటే మొత్తం ఫ్యామిలీతో సహా మీకు ఇలా వస్తుంది. ఇలా మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ ఎవరైతే ఉన్నారో మీకు డిస్ప్లే అవుతుంది, అలాగే ఫోటో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీకు ప్లాస్టిక్ కార్డ్ అని ఆప్షన్ ఉంది. ప్లాస్టిక్ కార్డ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు నా కేసులో మాత్రం ఓన్లీ వన్ ఎంప్లాయీ ఉంది కాబట్టి ఒకటే CGHS ప్లాస్టిక్ కార్డ్ జనరేట్ చేయొచ్చు. ఇందులో ఇక్కడ ఒకవేళ డిపెండెంట్ తోని ఒక 5-6 మెంబర్స్ డిపెండెంట్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇట్లా సీరియల్ నెంబర్ 1 2 3 4 5 పేరుతో సహా అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. మీకు డౌన్లోడ్ అని కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ఒక OTP వెళ్తుంది మీ రిజిస్టర్ మొబైల్ కి. ఓటీపీ రాగానే మీరు OTP కొట్టండి. ప్రింట్ CGHS కార్డ్ అనండి. ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. రిక్వెస్ట్ CGHS కార్డ్ బీయింగ్ డౌన్లోడెడ్ అని చెప్పి మీకు చేస్తుంది. ఇక్కడ ఓకే అనండి. ఓకే బటన్ క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోయింది మీకు CGHS కార్డ్. నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా మీకు CGHS కార్డ్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా మీకు పెన్షనర్ CGHS కార్డ్ CGHS వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా మీకు చూపించాను. నేను పెన్షనర్ కానీ సర్వీస్ పర్సన్స్ కూడా డౌన్లోడ్ కూడా ఈ విధంగానే చేయాల్సి వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కామెంట్స్ లో మీరు నాకు మెసేజ్ పెట్టండి. నేను దానికి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. Prove it. Never listen to the no's. I just wanna keep moving. Keep my head up when I